నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ స్వామివారి దేవస్థానం ప్రధాన దేవాలయం కళ్యాణ వేదిక నందు ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు నిర్వహించడం జరిగింది. మరియు అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు సూర్యదేవునికి ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నమస్కారం చేసుకోండి. సవితు సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని భక్తులెల్లరికూ అలాగే ప్రపంచమంతా కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, అలాగే సవితు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ పరబ్రహ్మకి ప్రీతిగా సూర్య నమస్కారాలు చేయటం, అలాగే రథసప్తమి సందర్భంగా పాలు పొంగించడం, దాని ద్వారా ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచడం కూడా జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలని చేయటం ద్వారా భక్తులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతులు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు వివిధ మంత్రముల చేత స్వామివారికి నమస్కారములు, అర్ఘ్య విధములు, సూర్యాయ అర్ఘ్యప్రియాయ నమః అంటూ, సూర్యుడు అర్ఘ్యప్రియుడు కావున అర్ఘ్యం ఇవ్వటం కూడా జరుగుతుంది. నమస్కార ప్రియుడు సూర్యుడు, ఆ సూర్యుడికి అర్ఘ్యము, నమస్కార ప్రియుడైనటువంటి సూర్య ఈ నమస్కారాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించి ఆ తీర్థప్రసాదాలని భక్తులకి పంచడం జరుగుతుంది. కావున ఎల్లరూ కూడా రథసప్తమి పురస్కరించుకుని సూర్య నమస్కారములు గావించి ఆరోగ్యవంతులై ఉండుదుగాక అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం.